పని చేసుకుంటుంది, వదిలే. తను సరే, నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? ఆఫ్టర్ ఆ సేల్స్ గర్ల్తో ముచ్చట్లేంటి? మాట్లాడవే. ఏ ఉద్యోగంలో ఉన్నా తను నా అక్కే కదా. ఈ చీప్ మనుషులతో రిలేషన్షిప్ ఏంటి? ఇంకొకసారి అక్క గిక్క అన్నావంటే మర్యాద దక్కదు. సరే వెళ్దాం పద బావా. ఓ చిన్న గేమ్ ఆడుకుందాం. స్వర్ణ, నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తోంది. ఆ సేల్స్ గర్ల్ని నాకు కూల్ డ్రింక్ తెచ్చిమ్మను. ఏమిమ్మంటారు? అదిగో పై షెల్ఫ్లో ఉందే ఆ డ్రింక్. హలో, కొత్తగా జాయిన్ అయిన సేల్స్ గర్ల్, చెప్పింది ఇవ్వాలి. అది కాదు, ఆ పక్కది. నో, పక్కది. అయినా చెప్పింది సరిగా వినపడదా? ఎస్ అది. చెప్పిన పని చెప్పినట్టు బాగానే చేస్తున్నావు. ఇదిగోండి, ఓపెన్ చేసేవు. మేము సరుకులు ఇచ్చే వాళ్ళమే కానీ సర్వర్లం కాదు. సర్వీస్ చేయడమే, సర్వర్స్ చేసేది కూడా. మేమిక్కడ సేల్స్ చేస్తాం. అందులో వాల్యూస్, క్వాలిటీ, క్వాంటిటీస్, పబ్లిక్ రిలేషన్స్, సిన్సియారిటీ మెయింటైన్ చేస్తాం. అంతే. ఓపెన్ చేసేవా? నో. ఓపెన్ చేశాక నో అంటే మాకు లాస్. పే చేస్తాం. పర్చేస్ చేశాక అది మీ వస్తువు, మీరు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు. నీకింకా పొగరు తగ్గలేదు, ఇంకా దిగజారుతావు. తట్టలో సరుకులు అమ్ముకుంటూ ఇంటింటికి తిరిగే స్థితికి వస్తావు. జాగ్రత్త. బావా ప్లీజ్ వెళ్దాం పద. కంప్లైంట్ చేసి ఉద్యోగం పీకి పారేయిస్తా. మాకు యూనియన్స్, లేబర్ కోర్టులు ఉంటాయి. తేనె తీగల్లాంటి వాళ్ళం. కదిలిస్తే మీకే నష్టం. వరస మారుతుంది. బావా పద బావా. మాతో పెట్టుకున్నాక కూడా ఇంకా మీ అక్కకు బుద్ధి రాలేదు. చూసావుగా రిజల్ట్స్. ఇంకా నరకం అనుభవిస్తుంది. పద బావా పద, ప్లీజ్ పద. సీత ఎవరమ్మా? కావలసిన వాళ్ళండి. చాలా పొగరున్నట్టుందే. డబ్బున్న వాళ్ళు కదా. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఎంత శుభవార్త చెప్పావురా సాకేత్, ఎంత శుభవార్త చెప్పావురా నా మనవడా. చివరికి సీత పరిస్థితి అలా తయారైపోయిందన్నమాట. శభాష్. ఇంకా అమ్మ, తల్లి, మాదాకోళం అనడం ఒక్కటే మిగిలింది. నా మీదే సవాలు విసురుతుందా? సవాలు. సూర్యుడి మీద ఉమ్మితే ఉమ్మిన వాళ్ళ మీదే పడుతుందన్న సత్యం తెలిసొచ్చిందనుకుంటాను. ఒకవేళ ఇంకా తెలియకపోతే తెలిసొచ్చేలా చేస్తాను. నాకు తనని అలా చూడగానే చాలా నవ్వొచ్చింది గ్రాని. కానీ ఈవిడి గారే సానుభూతి చూపించబోయింది. నేనే లాక్కొచ్చాను. ఆహా, సానుభూతి ఏం కాదు. సడన్ గా అలా చూసేసరికి షాక్ అయ్యాను. షాక్ అవుతుంది దేనికే?
షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్ప ఉద్యోగం చేస్తున్నందుకు అభినందించి రావాల్సింది. అప్పుడు గాని మనం మనుషులం కాదు రాక్షసులం అని కన్ఫర్మ్ కాదు. దాని కర్మది అనుభవిస్తుంటే మనం రాక్షసులు అవడం ఏమిటి? అదన్న మాటలు మర్చిపోయారా? ఆత్మాభిమానం గుడ్డు గూసు అని చాలా వాగుడు వాగింది కదా. చూడు మంగ, మనకు కష్టం కలిగినా అవమానం జరిగినా బాధపడతాం, ఓదార్పు కోరుకుంటాం. సంతోషం వస్తే మరొకరితో పంచుకుని ఇంకా ఇంకా సంతోషపడతాం. అది సహజం. కానీ ఇలా అవతలి వాళ్ళ కష్టాలను చూసి ఆనందించటం, వెక్కిరించడం అసహజం. తన బాధ తను పడుతుంది, ఎవరిని నిందించటం లేదు. వృత్తి ఫలానా అనుకోకుండా ధైర్యంగా చేయటమే ఆత్మాభిమానం. పైగా ఆడపిల్ల అంత నిబ్బరంగా తన బతుకు తాను బతుకుతూ తన వాళ్ళందరికీ అండగా నిలిస్తే మెచ్చుకోవాలే గాని ఇలా వెక్కిరించకూడదు. అదీగాక తను ఆడపిల్లే కదా. ఈడపిల్ల ఉంటే అలా దిగజారేది కాదు అని నవ్వొచ్చింది తప్ప. అయినా నన్ను కాదన్న దాని బతుకు బండలైంది. అయినా నాతో ఛాలెంజ్ చేసింది పతనమైతే సంతోషించిన కూడా తప్పేనా? ఓహో, తమరంతా ఆ దరిద్రం నుంచి వచ్చిన తెగే కదా. అందుకేనా ఈ సమర్థింపులు, కింద పడ్డా పై చేయనే మాటలు? అంత మీ మనసుకి కష్టంగా ఉంటే మీరు కలిసి సానుభూతి పంచుకోండి, అంతేగాని నా సంతోషానికి అడ్డు రాకండి. తప్పు మంగ. సాటి మనిషి మీద సాధింపులు చివరికి శాపాలై తిరిగి మనకే తగులుతాయి. ఈ సూక్తులకి హితోక్తులకి భయపడేదాన్ని కాదు గాని ఇక ఆపుతారా? వాళ్లకన్నా మీ శాపాలే ఎక్కువయ్యాయి. వదిలేస్తాలేండి దాన్ని. అయినా దాని బతుకెళ్ళకపోతే నాకెందుకు? ఆ స్వర్ణ, ఆ ఫోన్ లైవ్ ఒకసారి సావిత్రితో మాట్లాడాలి. వదిలేస్తానంటూ మళ్ళీ ఫోన్ చేస్తానంటావేంటి? ఫోన్లో నవ్వి కసి తీర్చుకుంటావా? వాళ్ళ మీద నా కసి కన్నా నా మీద మీకు బాగా కసి ఉన్నట్టుంది. వదిలేస్తా అన్నాక వదిలేస్తాను. నా సంగతి మీకు తెలీదా? నేను ఫోన్ చేయాలనుకున్నది వదిలేయకుండా చేయాల్సిన విషయం ఒకటి ఉంది, అది చెప్పడానికి. ఏంటది? వినండి, తెలుస్తుంది. సావిత్రి, ఆ ఫోన్ ఎవరో చూడు. హలో సావిత్రి, నేను. నమస్కారం పిన్ని గారు, బాగున్నారా? నాకే చాలా సంతోషంగా ఉన్నాను, ఉంటాను కూడా. నీ కూతురు సంతోషంగా కుదురుగా ఉండాలి కదా. అలా అంటారేంటి పిన్ని గారు? ఏదైనా తప్పు చేసిందా? తప్పేం చేయలేదులే. అలా ఉండకుండా ఉండడానికి చేయాల్సిన పనులు పద్ధతులు కొన్ని ఉంటాయిగా, అవి చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి పిన్ని గారు, చేస్తాను. నువ్వు చేయాల్సిందేం లేదులే, మేము చేస్తాం. నువ్వు వస్తే చాలు. తప్పకుండా వస్తాను పిన్ని గారు. రేపు వడిబియ్యం వండుతున్నాం. కన్న తల్లివి వచ్చి నోరు తీపి చేసుకుని దాని కడుపు పండేలా అక్షింతలు వేసి దీవించి వెళ్ళాలి. అందరూ రండి. అలాగే పిన్ని గారు, తప్పకుండా వస్తాను. తనే స్వయంగా పిలిచిందంటే గొప్ప విషయమే. అంత గొప్పగా అవమానం కూడా ఉంటుందేమోనండి. ఊరుకో అక్క, ఎప్పుడు ఒకేలా ఆలోచించుకో. ఆవిడ మారే మనిషి కాదు కాబట్టి ఆలోచించాలి. అదే ఉండదులే అక్క, అంతా మంచి జరుగుతుంది. దాని గురించి నువ్వేం ఆలోచించుకు. అన్నయ్య, మిర్చి రేట్ ఏం కనపట్లేదు. ఆ పేపర్లో ఉందేమో చూడు ఒకసారి. రేటు పెరిగిందేమో మార్కెట్కి వేసేద్దామని. నాన్న, ఇదిగోండి పాలు తాగండి.
వద్దమ్మా, ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను కదా. తాగానే నీరసం వస్తుంది, నువ్వు బల్లెవాడివి. తాగు. తీసుకోండి. అబ్బే వద్దులేరా. ఇటీ అమ్మా, తర్వాత అవుతాడులే. సీత, ఇదిగోనమ్మా బాక్సు. తొందరగా వెళ్ళు, ఆఫీస్కి టైం అవుతోంది కదా. ఇదిగో మా బ్యాగ్. ఇదిగో. అలాగే అమ్మా. ఏమండి, నాకెందుకో భయంగా ఉందండి. దేనికే భయం? పనిమాల ఫోన్ చేసి పిలిచిందంటే దాని వెనకాల ఏదో అవమానం దాచుంచిందనే అర్థం. తెలియని వాటి గురించి భయపడాలి కానీ అసలు అవమానాలు ఇన్ని రకాలు ఉంటాయని తెలియజేసింది ఆవిడ కదా. మనకు దక్కిన బహుమానాలకి మనం భయపడడం ఏంటే పిచ్చిదానా? మీకన్నీ వేళాకోళాలే. వదినా, ఏళ్ళకోళమ కాదు, తెలియని మేళమ కాదు. మీరు వెళ్ళరండి. పదక్క. అమ్మా, తెలిసి అక్కడికి వెళుతున్నావు, జాగ్రత్త. ఆవిడేమన్నా నువ్వు సైలెంట్గా ఉండు, తల ఉంచుకుని రా. అక్కడున్నది కూడా నీ కూతురే. ఆ విషయం అక్కకు తెలీదా సీత? అక్క అసలు ధైర్యం చేస్తుందా? నేనున్నాను కదా, ఏ గొడవ రానివ్వను. సరే పిన్ని, జాగ్రత్త. అమ్మా, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. ఏమండి, మేం కూడా వెళ్ళొస్తాం. ఏమయ్యో, బావుగారికి టైంకి మందులవి ఇస్తా ఉండు. నాకు తెలుసు కానీ నువ్వు మంగం దగ్గర జాగ్రత్త. వెళ్ళు. రాక్క. వెళ్ళొస్తానండి. అలాగే. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్వం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః అనశృణ్వన్నోతిభిశ్చిత సాధనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. అమ్మా, పూజ పూర్తయింది. ముందుగా పాయసం తల్లి చేత అమ్మాయికి తినిపించాలి. తీసుకోండి అమ్మా. వదిన గారు, స్వర్ణకి తినిపించండి. అలాగే. ఎంత కోపం వచ్చి ఒక మాటన్నా, సాంప్రదాయాలకి పద్ధతులకి ఆటంకం రానివ్వరు మంగమ్మ గారు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం శకుంతలా. లేకపోతే ఒడిబియ్యం వండుతున్నావు, రమ్మని ఎందుకు పిలుస్తారు? నా చేత్తో దాని నోటికి పాయసం అందించి ఆనందపడే అవకాశం ఇచ్చారు. స్వర్ణ. అవును సావిత్రి, ఈ హడావులో పడి అడగటం మర్చిపోయాను. అందరినీ రమ్మంటే మీరిద్దరే వచ్చారేమిటి? ఆయన సంగతి మీకు తెలిసిందే కదా పిన్ని గారు, ఒంట్లో బాగాలేదు, అందుకే రానన్నారు. అలాగా. పోనీ సీతనైనా తీసుకురాపోయావా? స్వర్ణ, అమ్మకు పాయసం పెట్టు. ఏమిటి నీ తొందర? యువతలు మాట్లాడుకుంటున్నాం కదా. అయినా తల్లి కూతురికి తినిపించడం ముఖ్యం. ఒక నిమిషం ఆగితే ఏం పోయింది? సీత డ్యూటీకి వెళ్ళింది పిన్ని గారు. డ్యూటీనా? ఏం డ్యూటీ? మళ్ళీ రేడియో స్టేషన్లో చేరిందిగా. ఏమిటి, మళ్ళీ రేడియో స్టేషన్లో చేరిందా? అలా చెప్పమందా? అలా చెప్పమంటామేంటి పిన్ని గారు, అది డ్యూటీకి వెళ్ళింది, మేమిటు బయలుదేరొచ్చాం. అయితే నీ చెవులకు తాటాకులు బాగానే కట్టింది. తాటాకులు కట్టడం ఏంటి? ఓ శివెర్రి ముఖాల్లారా, మీ సీత మీకు నిజం చెప్పట్లేదు. అది పొగరిబోద్ది, పొగరుగా మాట్లాడుతుందని మాత్రమే అనుకున్నా నేను కూడా. అబద్ధాలు చెప్పి కన్నవాళ్ల కళ్ళల్లో కారం కొడుతుందని నేను అనుకోలేదు. అయితే నీ చెవులకు తాటాకులు బాగానే కట్టింది. తాటాకులు కట్టడం ఏంటి? ఓ శివెర్రి ముఖాల్లారా, మీ సీత మీకు నిజం చెప్పట్లేదు. అది పొగరిబోద్ది, పొగరుగా మాట్లాడుతుందని మాత్రమే అనుకున్నా నేను కూడా. అబద్ధాలు చెప్పి కన్నవాళ్ల కళ్ళల్లో కారం కొడుతుందని నేను అనుకోలేదు. డ్యూటీకని చెప్పి ఎక్కడ బలాదూరు తిరగడానికి వెళ్ళిందో. నా మనవడన్నది నిజమని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. పిన్ని గారు, ఈ అరుపులు నా మీద కాదు, నీ కూతురు మీద అరుపు. ఒక్క నిమిషం.
హలో హలో, ఎవరండి? రేడియో స్టేషన్ మేనేజర్ గారేనా? అవునండి. సీత డ్యూటీకి వచ్చిందా? ఆమెను ఉద్యోగంలోంచి తీసేశాం కదా. ఇంకా డ్యూటీకి రావడం ఏంటి? ఏ ఆవిడ ఉద్యోగం పోయిన విషయం మీకు తెలియదా? ఎవరు మాట్లాడేది? ఎవరు మీరు? నేనుగా చెప్తే కల్పించానంటారని వినిపించా. వివరంగా అర్థమైందా? ఏమిటి సావిత్రి, ఈ శుభవార్త ఇప్పుడే విన్నావా? ఇప్పుడు పెట్టవే స్వర్ణ మీ అమ్మకి స్వీటు. నిజం చెప్పకపోగా డ్యూటీకి వెళ్ళిందని నువ్వు నాకు చెప్తావా? మీరు నన్ను వెర్రిదాన్ని చేయాలని చూస్తారా? అది వీధులెంట పార్కుల వెంట తిరగడానికి అలవాటు పడిపోయింది. ఇక ఉద్యోగం ఏం చేస్తుంది? దాని వెనక ఏదో కథ ఉండబట్టే మండపంలో అలా రెచ్చిపోయి మాట్లాడింది. నాకు కాల్ చేసావు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా? నిజంగా నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా మంగా? పిలిచి కన్నీళ్లు పెట్టించటం, అవి చూసి ఆనందించడం నీకు సరదానా? నిజం చెప్పడం పాపమైనట్టు మాట్లాడతారే? ఇదేనా సమయం? అందరూ సంతోషంగా ఉండడం నచ్చదా నీకు? వాళ్ళు ముందే చెప్పుంటే సమయం సందర్భం మారేదేమో. ఒకవేళ తెలుసున్నా నలుగురిలో చెప్తారా? అదేమన్నా చెప్పకూడని రహస్యమా? దాని ఉద్యోగం పోయిందని చెప్పడం నామర్ద కాకపోతే గొప్పగా అదే ఉద్యోగం మానేశానని చెప్పొచ్చు కదా. నిజంగా మాకు తెలియదు పినిగారు. ఇంత పెద్ద విషయమే దాచిందంటే ఇంకా దాని కడుపులో ఎన్ని అబద్ధాలు దాచుకుందో. వెళ్ళా కడుగు సావిత్రి. మంగా ఏమిటి? నలుగురు ఉన్నారు కదా అని ఊరుకుంటుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ నేనేమన్నా వెళ్ళి తిట్టమన్నానా, కొట్టమన్నానా, లేకపోతే అట్టగడ కాల్చి వాత పెట్టమన్నానా, ఆ వాతల మీద కారం చల్లమన్నానా? కడుగు సావిత్రి. మంగా ఏమిటి? నలుగురు ఉన్నారు కదా అని ఊరుకుంటుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ నేనేమన్నా వెళ్ళి తిట్టమన్నానా, కొట్టమన్నానా, లేకపోతే అట్టగడ కాల్చి వాత పెట్టమన్నానా, ఆ వాతల మీద కారం చల్లమన్నానా? పిల్లలు అబద్ధం చెప్తే పెద్దలు తప్పని చెప్పమనడం తప్ప? లేకపోతే నిజాలు తెలుసుకోమనడం తప్ప? నువ్వు చెప్పే పద్ధతి వేరేగా ఉందమ్మా. ఆహా, నువ్వు పద్ధతుల గురించి మాట్లాడే అంతటి వాడివైపోయావా? పద్ధతి తప్పినవాడా? సావిత్రి, నేనేమన్నా అబద్ధం చెప్పానా, తప్పుగా మాట్లాడానా? నాకు దాని ఉద్యోగం పోయిందని తెలిసింది కాబట్టి ఖాళీగా ఉన్న పిల్లే కదా, తీసుకురాలేదేమిటని ప్రేమగా అడిగాను. అది తప్ప? మీరన్నా చెప్పండి అమ్మా పేరెంటాళ్ళు. మీ తప్పేం లేదు పినిగారు, తప్పంతా నాది, సీతది. విన్నారా? వినపడిందా? కన్న తల్లి తనే నా తప్పు కాదు అంటుంది. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పు పట్టారు. సావిత్రి, అది పాపం భయపడి చెప్పలేదో, చెప్పేదేమిట్లే అని చెప్పలేదో, మీరు బాధపడతారని దాచిందో, లేకపోతే మళ్ళీ ఉద్యోగం వస్తుందని భరోసాతో చెప్పలేదో. కారణాలు ఇవ్వేనో ఇంకేమైనా ఉన్నాయేమో. వెళ్ళి గదమాయించి అడగకుండా నిదానంగా అడుగు, భయపెట్టకు. వాత పెట్టి వెన్నపోసపోయటం అంటే ఇదే. సావిత్రి, ఇవాళ రేపు పిల్లల్ని మనం ఏమీ అనే పరిస్థితి లేదు. వాళ్లే మనల్ని అనే రోజులు. అయిన దానికి కాని దానికి అలకలు, బెదిరింపులు, పట్టించుకోకపోతే తలవంపులు. దీని పెళ్ళైపోయినా ఇంకా చివరిదొకటి ఉందిగా, దాని జీవితం గురించి కూడా ఆలోచించు. మెల్లగా మందలించి మతలబేమిటో తెలుసుకో.